ఒరేయ్, మా కాలంలో ఇలా ఉండేది కాదు. సూర్యోదయం అయ్యే లోపలే ఇల్లు తుడిచి బయట ముగ్గు పెట్టేవాళ్ళం. సరే అత్తయ్య, రేపటి నుంచి అలానే చేస్తా. అమ్మా కాఫీ తీసుకో. ఒరేయ్, మా కాలంలో ఇలా ఉండేది కాదు. చక్కగా కోడలు పద్ధతిగా తలస్నానం చేసి మడి కట్టుకొని కాఫీ ఇచ్చేది. కష్టపడి ప్రయత్నిస్తా అత్తయ్య. ఏంటి ప్రతిసారి అంటావులత్తా. సూర్య, ఎన్ని చేస్తున్నా కూడా ఇంకా ఇదే మీ కాలానికి మా కాలానికి తేడా. మా కాలంలో భర్త పేరు పెట్టి పిలవకుండా ఏవండి అని గౌరవంతో పిలిచేవాళ్ళం. కాళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళం. అత్తయ్య సరే అలానే బాబు కంట్రోల్ చేసుకుంటాంది అక్క. చేస్తా. ఒరే, బాగా ఉక్క పెడుతోంది, ఏసీ పెట్టరా. హా, మీ కాలంలో ఏసీలు ఎక్కడివి? ఇదిగో విసిరికర్రా, విసిరుకోండి. ఇదిదా రివెంజ్. ఒరేయ్, రేపు మన గుడి దగ్గర భజన ఉందిరా. కాస్త ఆఫీస్ కి వెళ్లేటప్పుడు కారులో దింపేయ్. ఆ మీ కాలంలో కార్లు విమానాలు ఎక్కడివి? 2 కాళ్ల బండే కదా, చక్కగా నడుచుకుని వెళ్ళరండి. ఆరోగ్యానికి మంచిది కూడా. కోడలు కూడా అంట. ఒరే, ఈ రోజు సిలిండర్ అయిపోయింది, అర్జెంట్ గా తెప్పించు. అలాగే అవసరానికి ఒక ఇండక్షన్ స్టవ్ కొని పడేయ్. ఆ మీ కాలంలో సిలిండర్లు కరెంట్ స్టవ్లు ఎక్కడివి? అంతా కట్టెలు పోయే కదా. ఆయన బయట నుంచి పుల్లలేరు తెస్తారు, మీరు కట్టెలు పోయే తయారు చేసి వండండి. అమ్మా మధ్యలో మొగుడు ఇరుక్కుపోయినాడే.